హైదరాబాద్ ఐటీ హబ్ అంటే మొదటగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ. ఇలాంటి ఐటీ హబ్ మధ్యలో ఒకవైపు ఆకాశాన్ని తాకే ఐటీ టవర్లు, మరోవైపు 5-6 అంతస్తుల ఎత్తులో చెత్త కుప్పలున్నాయి. గత 10 ఏళ్లుగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని కన్స్ట్రక్షన్ డెబ్రిస్ మొత్తం ఇక్కడికే తరలించారు. 13 ఎకరాల్లో 15 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఈసీ అండ్ డీ వేస్ట్తో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి చెత్త కుప్పలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. హైదరాబాద్ హైటెక్ సిటీలో భారీ ఐటీ బిల్డింగ్స్ తో పోటీ పడుతున్నాయి డెబ్రిస్ చెత్త కుప్పలు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, విలాసవంతమైన కమర్షియల్ టవర్లు, హైరైజ్ అపార్ట్మెంట్ల మధ్యలో భారీగా పేరుకుపోయింది సిఎండి వేస్ట్. 13 ఎకరాల విస్తీర్ణంలో 5-6 అంతస్తుల ఎత్తులో ఈ చెత్త కుప్పలు ఉన్నాయి. 10 ఏళ్లుగా పరిసర ప్రాంతాల్లో జరిగిన నిర్మాణాల వ్యర్థాలను డంప్ చేశారని తెలిపారు స్థానికులు. ఐకియా జంక్షన్ నుంచి మీనాక్షి టవర్స్ వైపు వెళ్లే రూట్లో రోడ్డుకి ఇరువైపులా 15 లక్షల మెట్రిక్ టన్నుల డెబ్రిస్ పేరుకుపోయిందన్నారు అధికారులు. కన్స్ట్రక్షన్ అండ్ డిమోలిష్ వేస్ట్ తో పాటు ప్లాస్టిక్, హౌస్ హోల్డ్ గార్బేజ్, చెత్తను పడేస్తున్నారు. గాలి దుమారం వచ్చినప్పుడల్లా ఈ కుప్పల నుంచి దుమ్ము, చెత్త ఎగిరి రోడ్డుపై పడడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రజలు. వేసేటప్పుడే వాళ్ళు చర్య తీసుకుని ఉంటే ఇంత పెద్ద చెత్తను మనము వేసి ఉండేవాళ్ళం కాదు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా సీఎంసీ ఏర్పడిన తర్వాత కమిషనర్ గారు అంటున్నారు కొన్ని కోట్లతో కూడుకున్న పని అని చెప్పేసి. ఇప్పుడు ఇన్ని కోట్లతో కూడుకున్న పని, ఈ డబ్బు ఎవరిది? ప్రజల సొమ్మే కదా. ఈ ప్రజల సొమ్మును ఇలాంటి చెత్త డంపింగ్లకు వాడడం వల్ల ఈరోజు ఎవరు నిర్మాణం చేసిన వాళ్ళకు ఫైన్లు వేస్తే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. కానీ కనీసం ప్రభుత్వం కూడా, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ ఒక వ్యక్తిని పెడితే ఇదంతా వేయకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయొచ్చు. కానీ అలా జరగకుండా ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇంత పెద్ద కుప్ప పేరుకపోవడం వల్ల ఈరోజు ప్రజలకు ఇబ్బంది, ఇక్కడ డబ్బులు కూడా వృధా అవుతున్నాయని చెప్పేసి మేము చెప్పగానే చెప్తున్నాము. డెబ్రిస్ కుప్పలతో గాలి కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. భారీ దుమ్ము కారణంగా శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. చెత్త కుప్పల నుంచి వస్తున్న దుర్వాసనతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. హైటెక్ సిటీ లాంటి ప్రీమియం ప్రాంతంలో ఇంత భారీగా చెత్త పేరుకుపోయిన అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు ప్రజలు. సో ఇంత పెద్ద గుట్ట చూస్తేనే మాకు చాలా ఇది అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో ఇది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీని గురించి స్మెల్ అనేది చాలా పొల్యూషన్ అవుతుంది. సో ప్లీజ్ ఈ గవర్నమెంట్కు రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మాకు తీసేయాలని మనవి. ఈ డెబ్రిస్ మొత్తాన్ని పూర్తిగా తొలగించాలంటే 90 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దుండిగల్లో ఉన్న సిఎన్డి వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ కు ఈ చెత్తను తరలించి సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసి డెబ్రిస్ ని డిస్పోజ్ చేస్తే భారీగా గాలి కాలుష్యం ఏర్పడుతుందంటున్నారు అధికారులు. భారీ చెత్త కుప్పలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అక్రమ డంపింగ్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.